కవిత బెయిల్ పిటిషన్పై కాసేపట్లో సుప్రీంకోర్టు విచారించబోతోంది. విచారణ జరుపుతున్నారు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్ల ధర్మాసనం విచారణ జరపబోతోంది. ఈడీ సిబిఐ కేసులో బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు కవిత. గతంలో బెయిల్ నిరాకరించింది ట్రయల్ కోర్టు, అదేవిధంగా ఢిల్లీ హైకోర్టు కూడా. బెయిల్ పిటిషన్పై ఈ నెల 12న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్లు దాఖలు చేశారు ప్రతివాదులు. ఇవాళ వాదనలు వినిపించబోతున్నారు. అటు మనీష్ సిసోడియాకి బెయిల్ మంజూరైన నేపథ్యంలో కవిత పిటిషన్పై ఆశలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే కవిత భర్త అనిల్, బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. కోర్టుకు కూడా వచ్చారు. కోర్టుకు వచ్చిన వారిలో వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ సంజయ్, బిగాల గణేష్ వంటి నేతలు ఉన్నారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై కాసేపట్లో సుప్రీంకోర్టు విచారణ జరగబోతోంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్ల ధర్మాసనం విచారించబోతోంది. మెయిన్గా ఈడీ సిబిఐ కేసులో బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు కవిత. గతంలోనే బెయిల్ నిరాకరించింది ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు కూడా. ఆల్రెడీ బెయిల్ పిటిషన్పై ఈ నెల 12న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అప్పుడు కౌంటర్లు దాఖలు చేశారు ప్రతివాదులు. నేడు వాదనలు జరగబోతున్నాయి. మరి వాదనలు ఎలా ఉండబోతున్నాయి? ఈ ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనీష్ సిసోడియాకి బెయిల్ మంజూరైన నేపథ్యంలో కవితకు కూడా మరి బెయిల్ వస్తుందా అంటూ కవిత వర్గంలోనైతే ఆశలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే మనం విజువల్స్లో చూస్తున్నాం. కవిత భర్త అనిల్ అండ్ అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు కొంతమంది ఢిల్లీకి చేరుకున్నారు. కోర్టుకు వచ్చిన వారిలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ సంజయ్, బిగాల గణేష్ వంటి నేతలు ఉన్నారు. ఒక్కసారి కేసు నేపథ్యం చూస్తే లిక్కర్ కేసులో మార్చి 16న కవితను అరెస్ట్ చేసింది ఈడీ. కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో మార్చి 26న తిహార్ జైలుకు తరలించారు ఆమెను. కవిత తిహార్ జైల్లో ఉండగానే సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. ఈ కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టుని కవిత ఆశ్రయించగా బెయిల్ ఇచ్చేందుకు జూలై 1న న్యాయస్థానం నిరాకరించింది. దాన్ని సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇవాళ వాదనలు జరగబోతున్నాయి.